నా పేరు ఉషా. గోపినాథ్కి సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా ముందు అభివృద్ధి నార్మల్గానే అనిపించింది మాకు. ఇప్పుడు తను వస్తే మాకు అన్ని పనులు చేస్తాడని చెప్పి మాకు నమ్మకం ఉంది. చేయాలని కూడా కోరుకుంటున్నాం. తను ఈ కాలనీలో మనిషి, మన మనిషి. కంపల్సరీగా తనకే ఓటు వేయాలని అనుకుంటున్నాం. మేము కూడా ఖచ్చితంగా తనకే సీట్ రావాలి. ప్రభుత్వం పోయినసారి అయితే మంచిగా అనిపించలే. ఈసారైనా కొంచెం లేని వాళ్ళని చూసి అంతా కొంచెం మాకు అభివృద్ధి చెందాలని కంపల్సరీగా మేము గోపినాథ్ని గెలిపించుకుందాం అనుకుంటున్నాం. నగర్ అంబేద్కర్ కాలనీ మాది. నా పేరు నసీర్ బాబా. 13వ వార్డు నుండి మాట్లాడుతున్నాను. ఇంతకుముందేమో ఎస్టీకి అయింది. బాగానే రవినాయక్, రాజా ఇలా పాలన బాగానే జరిగింది. ఈసారైనా ఎస్సీకి జరిగింది. ఎస్సీలో ఇప్పుడైతే ప్రజెంట్ మాదాస్ గోపినాథ్ ఉన్నాడు. మాదాస్ గోపినాథ్ పోటీ చేస్తున్నాడు. ఆయనే గెలిపించుకుందామని అనుకుంటున్నాం. గోపినాథ్ ఇంకా యూత్గా ఇప్పుడు ఎప్పటినాగానో తెలిసిన వ్యక్తి, మన లోకల్ అంబేద్కర్ కాలనీ. వ్యక్తిగతంగా ఎప్పటినా మన ఇంటి దగ్గర ఉంటాడు, చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. 13వ వార్డు. నా పేరు వెంకటేశ్వర్లు. మాకైతే చిన్నప్పటి నుంచి ఇక్కడైతే తిరిగేది గోపినాథ్ తిరుగుతుండు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన నిలబడతా ఉంటారు కాబట్టి సీట్ ఆయనకి ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాం కాంగ్రెస్ తరఫున. గతంలో కూడా మంచిగా యావరేజ్గా ఉండేది, కాకపోతే ఏంటంటే అట్లేదు కదా సీటు. ఈసారి గోపినాథ్కి వస్తే బాగుంటుందని ఎస్సీకి ఇచ్చారు కదా సీటు, అందువల్ల నదికి ఇస్తే మంచిగా ఉంటుందని ఆలోచన ఉందన్నమాట మాకైతే. మేము గోపినాథ్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నా పేరు రేణుక సార్. పిల్లిట్ల రేణుక, అంబేద్కర్ కాలనీ, 13వ వార్డు సార్. మాకు గోపినాథ్కి ఇస్తే మంచిది అనుకుంటున్నాం సార్. చాలా మంచి పిల్లగారు సార్. అబ్బాయి ఎవరికి ఆపత వచ్చినా పోతాడు సార్. ఎవరైనా కన్నీళ్ళు కారుతున్నా కూడా తుడుచుకొని పోతాడు. చాలా మంచి అబ్బాయి సార్. మా అందరికి కూడా చాలా ఆపదలు ఉన్నా కూడా చాలా మందిని కూడా హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళ కష్టాలు కూడా తీర్చింది. మాకైతే ఆ అబ్బాయికి ఇవ్వాలని కోరిక ఉంది సార్. ఆ అబ్బాయిని గెలిపించాలని ఉంది. చాలా అనాథులను కూడా కాపాడటానికి కూడా ఆ అబ్బాయి మంచిది సార్. మాకు ఆ అబ్బాయికి ఇవ్వాలని చాలా ఉంది సార్. ఎందుకంటే మా లాంటి పేదవాళ్ళకి కూడా ఆ అబ్బాయి నాకే కదా సార్, ప్రతి ఒక్కరికి కూడా ఆపతుంటే వెళ్ళిపోతాడు. కొంతమందిని కూడా చాలా మందికి సహాయం చేసిండు కూడా. ఆ అబ్బాయికి లేకపోయినా కూడా నలుగురు నడకొచ్చైనా కూడా పెట్టే అవకాశం ఉంది సార్. అలాంటి వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. నేరుగా చేతురామ్మ 13వ వార్డు. రవినాయక వాళ్ళు రాజా ఉన్నారు. అట్లా మామూలుగా చూసారు. గోపినాథ్కి ఇస్తే మంచిది అనుకున్నాం. ప్రతి ఒక్కదానికి మాకు ఏ కష్టాలు వచ్చినా ఆయన వస్తాడు. హాస్పిటల్లో గట్ట మాట్లాడతాడు. ఎవరికన్నా కష్టం ఎక్కడన్నా గొడవ ముందుకు వస్తాడు, ముందుకు అడుగు వేస్తాడు, మంచిగా చూస్తాడు. డబ్బుల కోసం మొఖం చూడడు. ఇక ప్రతి ఒక్కదానికి కురికొస్తాడు. ఎక్కడికన్నా దూరం ఊర్లో హైదరాబాద్ అట్ట పోవాలన్నా వస్తాడు, తీసుకుపోతాడు. ఆయనకి గోపికే ఇవ్వాలనుకున్నాం. సురేష్ మధుసూదన్ నగర్, అంబేద్కర్ కాలనీ, 13వ వార్డు మాది. మాకు గోపినాథ్ అయితే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉండే ఆయనకి మున్సిపాలిటీలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ మొత్తం తెలిసి ఆయనకి ఇది అతన్ని నమ్మకం. గతంలో ఎస్టీ అయింది. ఎస్టీ వాళ్ళు కూడా మంచిగా చేసారు. మాకేమన్నాయండి, ఇల్లులు కావాలి అంటే అందరికి కాదు, లేని వాళ్ళకి ఇల్లులు కావాలి. అదొకటి మేము ఆశించేది. గోపినాథ్ మాదాస్ గోపినాథ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేమైతే. మరి ఆయన చేతలా చేయడా తర్వాత ఆయన అభిప్రాయం అది. ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు ఎస్టీ వాళ్ళకి వస్తే మేము బీసీ, ఎస్టీ వాళ్ళకి వస్తే కూడా మేము పలాని రాజానికి వస్తే బాగుంటుంది, వాళ్ళకి వస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ సరే ఎస్సీ అయిందిగా, గోపినాథ్కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం.